హాయ్ మాస్టర్స్, అందరికీ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం. అలాగే మనందరి గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తనని కూడా ఈ యొక్క జూమ్ సెక్షన్లోకి ఇన్వైట్ చేసుకుందాం. అలాగే యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులకి, జూమ్లో జాయిన్ అయిన అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈ రోజు కూడా ఎంతో చక్కటి టాపిక్తో మన జూమ్ సెక్షన్కి విచ్చేస్తున్నారు దుర్గా శేష్ మేడం గారు. మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓకే ఓకే అమ్మా. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, ఇతర ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను. అయితేను నా పేరు దుర్గా శేషు. నేను క్లాసికల్ మ్యూజిషియన్ని, కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిషియన్ని. నేను ఈ ధ్యాన మార్గంలోకి నేను వచ్చింది ఈ శ్వాస పైన ధ్యాస, పత్రిజీ గారి గురువు గారి యొక్క ఈ ధ్యాన పరిచయం నాకు 99 డిసెంబర్లో అయింది. అంతవరకు నేను అనేక అనేక మార్గాలు అన్వేషించాను. అంతవరకు నేను చిన్నతనం నుంచి భక్తి మార్గంలోను, ధర్మ మార్గంలోను నేను ఉంటూ, నేను ఆ తర్వాత చక్ర ధ్యానం చేశాను, షట్చక్రాల పైన ధ్యానం చేశాను. అలాగే అనేక పుస్తకాలు అవి చదివాను. అలాగే కొన్ని ప్రాణాయామాలు అవి అటువంటి సాధనలు కూడా నేను చేశాను. సో ఇలాంటి సాధనలన్నీ అయ్యి నేను 99లో ఈ ధ్యాన మార్గానికి వచ్చి అప్పుడు అక్కడ సెటిల్ అయ్యాను. నేను ఈ ధ్యాన మార్గంలో నేను సెటిల్ అయ్యాను. నాకు ఈ ధ్యాన మార్గంలోకి రాని పూర్వం నాకు అనేక అనుభవాలు అప్పుడు అయ్యాయి. నాకు భగవత్ సాక్షాత్కారాలు అయ్యాక తర్వాత ధ్యానాల్లోకి వచ్చాను. ఈ ధ్యానాల్లోకి వచ్చాక నేను నా యొక్క పాస్ట్ లైఫ్ చూసుకున్నాను. ఈ జన్మ కారణం ఏమిటి అన్నది చూసుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ ఎలా పయనించాలి ఈ జన్మలో, ఏం చెయ్యాలి నేను అన్నది కూడా నేను చూసుకున్నాను. అలాగే నేను ఇప్పుడు ఆ రకంగా నా యొక్క పయనం ఆ రకంగా అయింది, అవుతోంది ఇంకాను. నేను తిరిగి నా యొక్క ఓన్ ప్లేస్కి, ఓన్ హోమ్కి నేను చేరుకున్నాను. నేను ఈ ధ్యాన మార్గం ద్వారా చేరుకున్నాను, నక్షత్ర లోకానికి చేరుకున్నాను. అలాగే మా గురుమండలి, నా గురువుల సాంగత్యంలో నేను ఇప్పుడు ఉంటూ ఉన్నాను. ఇప్పుడు నేను ఇదంతా నా యొక్క ప్రయాణం ఇంతవరకు ఇలా సాగింది, ఇంతవరకును. సరే, అయితే నేను ఇప్పుడు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే ఈ రోజుని వ్యక్తిత్వ వికాసం. సరే, ఇప్పుడు నేను ఇప్పుడు అందరికీ కావాల్సింది ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం. ఇది ప్రతి వాళ్ళకి కావాలి. ఇది అంటే ఇందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. ఇందులో నాకంటే చిన్నవాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం. అందువలన నేను వాళ్ళందరికీ ఇప్పుడు నేను చిన్నవాళ్ళకి ఇప్పుడు నేను మార్గదర్శకత్వం వహించాలి, వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం అన్నది అది చాలా ముఖ్యం. అది మనం భగవద్గీతలోనూ శ్రీకృష్ణుడు చెప్పింది అదే.
ఆయన చెప్పింది కూడా ఆయనది మొత్తం భగవద్గీత సారం మొత్తం తీసుకుంటే మొత్తం అంతా దానిలో అది మెయిన్‌లీ వ్యక్తిత్వ వికాసమే అది. అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్. ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అన్నది చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే చూడండి మనకి ఒక బిల్డింగ్ కట్టాలి అంటే మనకు ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ గదా! మనం అంటే ఆహ్, ఒక ఫ్లోర్ కట్టాలంటే దానికి తగ్గ ఫౌండేషన్ కావాలి. 2 ఫ్లోర్‌లకి దానికి తగ్గ ఫౌండేషన్, 10 ఫ్లోర్‌లకి దానికి తగ్గ ఫౌండేషన్, 100 ఇప్పుడు 40 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్ ఇప్పుడు వేసేస్తున్నారు. దానికి తగ్గ ఫౌండేషన్ కంపల్సరీ కావాలి. లేకపోతే తెలుసు అందరికీను ఏం జరుగుతుందో. అవన్నీ మనం చెప్పుకోవద్దు. కాబట్టి అలాగే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనం ప్రతి వాళ్ళం ఏంటి ఇప్పుడు మనం ఆహ్, హ్మ్, మా ఆత్మ సాక్షాత్కారం అంటే మన యొక్క అంటే ఇప్పుడు ధ్యానం యొక్క గోల్ అదే. మనం ఆత్మస్థితికి మనం చేరుకోవాలి అని చెప్పి ధ్యానం యొక్క గోల్. ఇది ఒరిజినల్‌గా. కాకపోతే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆ గోల్స్ కాకుండా ఇప్పుడు వేరే వేరే అందరూ డైవర్ట్ అవుతున్నారు. అటు ఇటు డైవర్షన్ గూడా ఇప్పుడు వచ్చేస్తోందిప్పుడు. ఈ ధ్యానం పేరుతోటి. కాబట్టి ఆ డైవర్షన్స్ లేకుండా మనం సూటిగా మనం వెళ్ళాలి ఇప్పుడు. సో, దానికి మనం అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు మరి దానికి ఎంత ఫౌండేషన్ కావాలి? అంటే మనకి ముక్త స్థితి, మోక్ష మార్గం, ముక్త స్థితి, ఆహ్, భగవంతుని చేరడం, మనకి ఇలాంటి స్థితి మనకి కావాలంటే మరి ఎంత ఫౌండేషన్ కావాలి దానికి? ఇది మనం సింపుల్‌గా మనం చెప్పుకోవాలంటే మన ఇంట్లో ఏదన్నా ఒక చిన్న ఆహ్, చిన్న శుభకార్యం అవుతోంది అంటే, మనం ఇంటిని క్లీన్ చేసుకుంటాం కదా! ఇల్లు క్లీన్ చేసుకొని, మొత్తం అన్నీ దులుపుకొని, క్లీన్ చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, ఇంటి నిండా కళకళలాడుతూ మనం ముగ్గులు పెట్టుకొని, ఇంత చేస్తాం మనం ఇంటికి. ఆహ్, చిన్న శుభకార్యం ఉంది అంటేనే. మరి ఇప్పుడు మనం చేయబోయేది పెద్ద శుభకార్యం. అంటే అల్టిమేట్ శుభకార్యం మనం చేస్తున్నాం ఇప్పుడు మనం. అల్టిమేట్. ఏంటి అల్టిమేట్ శుభకార్యం అంటే ఆ పరమాత్ముడిని మనం తెలుసుకుంటున్నాం. అంటే మనం ప్రతి వాళ్ళం పరమాత్మలమే. ప్రతి వాళ్ళం మనం ఆ పరబ్రహ్మ స్వరూపులమే. ఇది మనం అందరం అంటున్నాం. కానీ ఇది ఒక్కరికైనా అనుభవంలోకి ఇది వస్తోందా? ఇది. అది మనం చూసుకోవాలి. అనుభవంలోకొచ్చిందా లేదా అని. ఎప్పుడైతే అనుభవమే జ్ఞానం కదా! మన మన పత్రి సార్ అదే కదా! అనుభవమే జ్ఞానం అంటారు. కాబట్టి మన మనం ఎప్పుడైతే ఆ స్థితిని అనుభవిస్తామో మనం దాని పట్ల ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంటాం మనం. ఇప్పుడు ఏదైనా మనం మనం వింటున్నప్పుడు ఆహా! అవునా! అనుకుంటాం. అలాగే చూస్తున్నప్పుడు ఆహా! అవునా! అనుకుంటాం మనం. అదే ఇంకొకళ్ళు అంటున్నప్పుడు ఓహో! అవునా! అనుకుంటాం. మనం వింటాం. మనం కాదని చెప్పి అనం. కానీ దాన్ని మనం పూర్తిగా దాన్ని విశ్వసించలేం దాన్ని. ఎప్పుడైతే అది నాకు అనుభవంలోకొచ్చిందో, అప్పుడు నేను దాన్ని మొత్తం విశ్వసిస్తాను సంపూర్ణంగా. అనుభవమే జ్ఞానం. కాబట్టి ఇలాంటిది మనకి కావాలి అంటే మరి మనం ఇంత పెద్ద శుభకార్యాన్ని మనం చెయ్యబోతున్నాం, చేస్తున్నాం మనం. ఇలా చెయ్యాలి అంటే మన ఇల్లు ఎంత శుభ్రపడాలి? ఎంత శుభ్రం జేసుకోవాలి? మన ఇల్లంటే మన లోపటి ఇల్లు. మన ప్రతి వాళ్ళలోనూ ఉంది కదా! మన యొక్క ఆహ్, తనువే మరి గుడి మనకి. కాబట్టి ప్రతి వాళ్ళలోనూ ఇల్లుంది. సో, మనం ఆ ఇంటిని ఆహ్, క్లీన్ చేసుకోవాలి. శుభ్రం చేసుకొని, కడుక్కొని, శుభ్రంగా కడిగేసి దాన్ని దుమ్ము లేకుండా, మట్టి లేకుండా కడుక్కొని, ఇంటి నిండా చక్కగా కళకళలాడుతూ మనం ముగ్గులు పెట్టుకొని, దీపాలు పెడతాం. ఇల్లంతా చక్కగా దీపాలు పెట్టి, మనం ఇంత చేసుకోవాలి. మన లోపట. అయితే ఇప్పుడు మన లోపట కడుక్కోవాలంటే బయట వాటర్‌తో అవ్వదు కదా! లోపట కడుక్కుందుకి. అలాగే ముగ్గులు పెట్టుకుందుకి, దీపాలు పెట్టుకుందుకి, బయట వస్తువులతో మనం చేయలేం ఇవన్నీను.
కాబట్టి మనం బయట వస్తువులతో చేయలేము కాబట్టి మన లోపటి వస్తువులతోనే లోపటే జరగాలి ఇది మనకి. అయితే లోపటి వస్తువులు ఏంటి? అది దానికి ఏం చేయాలి? ఇది వ్యక్తిత్వ వికాసానికి ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి వాళ్ళకి తెలుసు. భారతం ఉంది. మహాభారతం. ఇందులో ఈ మహాభారతంలో మనకి కౌరవులు, పాండవులు మనందరికీ కూడా తెలుసు. దుర్యోధనుడు ఎటువంటి వాడో అందరికీ తెలుసు. పాండవులు ఎలాంటి వాళ్ళో మనందరికీ అది తెలుసు. అయితే ఇప్పుడు దుర్యోధనుడి గుణాలేంటి? అసూయ, దురభిమానం. అంటే, అంటే దురభిమానం మీన్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. అంటే వా వాడి పట్ల వాడికి అంత ఇదనమాట. అంటే ఇంకొకళ్ళ మాట అంటే పడలేడు వాడు. ఇంకొకళ్ళు ఏమన్నా అంటే వాడు అసలు ఓర్చుకోలేడు. పడలేడు వాడు. అటువంటి స్థితి దురభిమానం. అంటే విపరీతమైన అభిమానం. అంటే అది ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్. ఈ 2 కాంప్లెక్స్‌లో ఒకటుంటే ఇంకోటి ఉంటుందనమాట. అటువంటి స్థితి వాడిది. అలాగే వాడికేంటి లోభిత్వం, లోభం. అంతా నాకే కావాలి. నేను ఇంకెవరికీ ఇవ్వను అన్న లోభిత్వం. సో, అది సాక్షాత్తు తన ఆహ్, సోదరుల పట్టే పట్టింది. అంటే తన యొక్క కజిన్ బ్రదర్స్ పట్లనే అటువంటి స్థితి వచ్చేసింది వాళ్ళకి. దుర్యోధనుడికి. వచ్చి అది ఆఖరికి ఎంత వరకు పోయిందంటే అది వాళ్ళకి సరే వీళ్ళకి రాజ్యం ఇవ్వను అన్నాడు. అదొకటి, అదొకటి. పోనీ అట్‌లీస్ట్ కనీసం మాకు 5 ఊళ్ళు చాలు మాకు. మాకు సగం కూడా వద్దు మాకు. 5 ఊళ్ళు చాలు మాకు అని చెప్పి అడిగారు వాళ్ళు. 5గురికి 5 ఊళ్ళు ఇయ్యి అంతే. మాకు ఇంకేం వద్దని. అంటే అది మినిమమ్ అడిగారు వాళ్ళు. వాడికి అంత అంత దేశం ఉంది. అంత దేశంలో మాకు 5 ఊళ్ళు చాలని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు దాన్ని కూడా వాడు ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేదు. ప్లస్ అది కాకుండా వాళ్ళని సరే 13 ఏళ్ల అరణ్యవాసం ఏదో అదే 12 ఏళ్ల అరణ్యవాసం, అలాగే మళ్ళీ ఒక ఏడాది అజ్ఞాతవాసం అని చెప్పి వాళ్ళని పంపేసేసి, వాళ్ళని మళ్ళీ కాల్చేయాలని చెప్పి వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చేయాలని, చంపేయాలని ఇంతటి పన్నాగాలు పన్నాడు. అంటే చూడండి. అంటే మనకి ఒక అసూయ కానీ, మనకి ఇలాంటి ఒక కాని గుణం, ఇటువంటి ఒక కాని గుణం మనలో కనుక ఉంటే, మన యొక్క ఆహ్, వ్యక్తిత్వం ఎంత దిగజారిపోతుందో దీన్ని బట్టి మనందరికీ మనకి ఇదొక పెద్ద పాఠం అనమాట అది. అందుకే మహాభారతం పంచమ వేదం అన్నారు. ఐదవ వేదం. మనకి ఒరిజినల్‌గా వేదాలు 4 కానీ భారతం కూడా ఒక వేదం అంత విశిష్టత కలది. అంటే మనం ఎలా ఉండాలి నేర్చుకోవచ్చు అందులోంచి. ఎలా ఉండొద్దు అన్నది కూడా మనం నేర్చుకోవచ్చు. ఏ రకంగా ఉండాలి అని చెప్పి అన్నది మనకి పాండవుల నుంచి మనం నేర్చుకోవాలి. ఏ రకంగా మనం ఉండకూడదు అన్నది కౌరవుల నుంచి మనం నేర్చుకోవాలి. ఆఖరికి కాబట్టి వాడి యొక్క వ్యక్తిత్వం చూడండి. వాడు మహారాజు. సో, మహారాజు అంటే మరి ఎంతటి వాడు, ఎంత స్థితి అది, ఎంత ఐశ్వర్యం. మరి అన్నీ ఉన్నాయి. వాడికి లేనిదంటూ దుర్యోధనుడికి లేనిదంటూ లేదు. అన్నీ అంత బాగా ఉన్నాయి. కానీ వాడి యొక్క వ్యక్తిత్వమే వాడిని మొత్తం సర్వనాశనం చేసేసింది. అసలు ఇవాళ దుర్యోధనుడు అన్న పేరు ఎవరైనా పెట్టుకుంటారా ఇవాళ? పెట్టుకోరు. అంటే ఆ పేరు పెట్టుకుందుకి కూడా అందరికి అసహ్యం అనమాట. అంత అట్లాంటి అంత దిగజారిపోయాడు. అది వాడి యొక్క వ్యక్తిత్వం. కాబట్టి మనం ప్రతి వాళ్ళం మా మనం పైకి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఒక దైవీ స్థితికి మనం చేరుకోవాలి అంటే, ఆ దైవీ గుణాలు లేకపోతే దైవీ స్థితికి మనం ఎక్కడ చేరతాం? దైవీ స్థితి, దైవీ గుణాలు, దైవత్వం సో, ఇవన్నీ ఒకటే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక ఒక పాట
ఆ పాటలో రాగం, ఆ పాటలోని పదాలు వేరు కాదు కదా! ఇప్పుడు మనం ఒక పాట పాడతాం. ఆ పాటలో కొన్ని పదాలుంటాయి. ఆ పదాలు, ఆ పద ఆ పాటకున్న రాగం, భావం, ఆ పాటకున్న భావం. సో, ఇవి ఈ 3 వేరు కాదు కదా! ఇవన్నీ కూడే ఉంటాయి. మీరు పాటలోంచి మీరు పదాలు మీరు వేరు చేసేయగలరా? చేయలేరు. అప్పుడది పాట కాదు. పోనీ ఆ రాగాన్ని మీరు వేరు చేసేయగలరా? తీసేయగలరా? తీసేస్తే అవి కేవలం మాటలు మాత్రమే. మాటలే మాట్లాడాలక్కడ. అలాగే పోనీ ఆ రాగంలో భావం తీసేయగలరా? అక్కడ ఆ పాటలో భావం తీసేయగలమా మనం? తీసేయలేం. ఎందుకంటే ఆ పదాల్లోనూ, ఆ రాగంలోనూ ఉండే భావం అది. సో, అది మనం తీయలేం. పోనీ అక్కడ రసం ఉంటుంది. ఒక రసం. ప్రతి దానికి ఒక రసం. ఇప్పుడు భయానకం, బీభత్సం ఇలా ఉంటాయి గదా! ఇవి రసాలుంటాయి గదా! సో, ఆ రసాల్లో మనం ఇప్పుడు ఆ పాటలో ఏ రసం ఉందో, ఆ రసాన్ని మనం ఆ పాటతో పాటే ఉంటుందది. ఆ పదాలు, ఆ రాగం, సో, ఇవన్నీ కూడి ఆ రసం ఉంటుందక్కడ. అది అది మనం ఉట్టి అది అది ప అది తీసేయగలరా ఆ రసాన్ని? తీయలేం. అంటే ఇవన్నీ కూడి ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో ఇంకొకటి కూడి ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే మనం ఇప్పుడు ప్రతి వాళ్ళలోనూ ఇప్పుడు మనం ఇటువంటి ఆహ్, ఇట్లాంటి వ్యక్తిత్వం అంటే మనం మాట, మనసు, ఆహ్, నా భావం, ఆలోచన, ఆహ్, యాక్షన్. సో, ఇవన్నీ కూడా మన లోపట మనం ఇది సరియైనవి మనం ఉండాలెప్పుడు కూడాను. అది మనం ఇలాంటి వ్యక్తిత్వం. ఇదే దైవత్వం. ఇందాక అన్నట్టుగా నేను దైవత్వము, దైవీ గుణాలు, దైవం ఈ 3 వేరు కాదు. దైవంలో దైవీ గుణాలు ఉంటాయి. దైవత్వం ఉంటుంది. అలాగే దైవీ గుణాల్లో దైవం ఉంటుంది. దైవత్వం ఉంటుంది. దైవత్వంలో దైవీ గుణాలు ఉంటాయి. వాడే దైవం. అప్పుడే దైవత్వం. కాబట్టి మనం అటువంటి దైవత్వాన్ని మనం పొందాలి అంటే, మనం మనం అంత స్థితికి మనం చేరుకోవాలి అంటే, మనం వ్యక్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడం మీన్స్ మంచి వ్యక్తిత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. పెంపొందించుకుని మనం నేర్చుకోవాలి. మనకి నేర్చుకుందుకి మనకి ఎంతమంది మహాత్ములున్నారు, ఎంతమంది మహామహులున్నారు. మన కళ్ళెదురుగుండా చాలామందున్నారు. అలాగే మనకి ఆహ్, పుస్తకాల్లోనూ మన యొక్క వీటిల్లో పురాణాల్లోను, గ్రంథాల్లోను వీటిల్లో కూడా మనకి ఎంతోమంది మహాత్ములు మనకి కనపడుతూ ఉంటారు. అవి మనం ఏం చేస్తాం? చదువుతాం, పక్కన పడేస్తాం. ఓహ్! బావుందనుకుంటాం. బావుందనుకుంటే కాదు కదా! మనం అది మనం ప్రతీదీ మనం ఇంకొకళ్ళలో ఒక మంచి ఉందంటే మనం వెంటనే అది వి షుడ్ అడాప్ట్ ఇట్. అది నేను నాది చేసుకోవాలి. ఆ మంచితనాన్ని, ఆ మంచి గుణాన్ని. అప్పుడే నేను ఒక మెట్టెక్కుతూ ఉంటా. ఎందుకంటే మనం ఆహ్, మ ఒక అది ఆ దైవత్వాన్ని మనం పొందాలి అంటే మనం ఎన్ని మెట్లెక్కాలో, మనం ఎన్ని గుణాలు దాటాలో, ఎన్ని చెయ్యాలో. అంటే మనకు పైకి తెలిసింది ఊరికే అరిషడ్ వర్గాలే. ఆహ్, మన పైకి తెలిసినవి. కానీ అరిషడ్ వర్గాల్లో మళ్ళీ ఒక్కొక్క దానికి మళ్ళీ చాలా ఉన్నాయి. ఇప్పుడు కామం అని చెప్పి అంటున్నాం. ఆ కామానికి మళ్ళీ బోలెడు, బోలెడు గుణాలు. అలాగే క్రోధం అంటున్నాం. ఆ క్రోధానికి మళ్ళీ చాలా గుణాలు. సో, ఇవన్నిటిని మనం మార్చుకుంటూ మనం ఆ దైవత్వాన్ని, ఆ దైవీ గుణాలను అడాప్ట్ చేసుకుంటూ అలా చేసుకుంటూ మనం ఆహ్, వ్యక్తిత్వ వికాసాన్ని పొందకపోతే మనం అంటే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇవాళ అదేదో కేవలం ఉద్యోగాలకి
అదేదో బిజినెస్ మేనేజ్మెంట్‌కి వాటికి వీటికి కాదు. అది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే మొత్తం మనం అన్ని భాగాల్లోనూ అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఇంటలెక్చువల్లీ, స్పిరిచ్యువల్లీ మొత్తం అన్ని విధాలా మనం మార్చుకుంటూ మనం వెళ్ళాలి. సో, ఇవన్నీ కూడితేనే అది పర్సనాలిటీ అవుతుంది. అంతేకాని పర్సనాలిటీ అంటే కేవలం ఫిగర్ కాదు. బయటికి కనిపించే ఫిగర్ కాదు పర్సనాలిటీ అంటే. అలాగే అదేదో పైకి కొంత కొంత కనిపించే రూపం కాదు. కొంత కనిపించే ఆలోచనలు కాదు పర్సనాలిటీ అంటే. పర్సనాలిటీ మొత్తం మన యొక్క ఆహ్, ఫిజికల్ బాడీ నుంచి మన యొక్క ఆత్మ లోతుల్లో దాకా మొత్తం ఇవన్నీ కూడా పర్సనాలిటీ కిందనే మనకి వస్తాయి. సో, ఇవన్నీ కూడి ఒక వ్యక్తి. ఇన్నిటితో కూడినవాడు ఒక వ్యక్తి. సో, ఇప్పుడు ఆ వ్యక్తి వాడి యొక్క వ్యక్తిత్వాన్ని అది వాడే పెంచుకోవాలి. లేకపోతే మనం ఏం చేసినా, మనం ధ్యానం చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, నోవులు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఆహ్, యజ్ఞాలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, మంత్రాలు చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం. ఎన్ని చేస్తున్నా మనం ఇవి దేనికి పనిచేయట్లేదు ఇవన్నీ మనకి. కాబట్టి మనం ఏం చేస్తున్నా కూడా మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని ఆహ్, మనం అలా మహోన్నతంగా మనం చేసుకోకపోతే మనం ఆహ్, ఆ భగవత్ సాన్నిధ్యాన్ని, ఆ భగవంతుని స్థితిని మనం పొందలేం. ఆ పరమాత్మ స్థితిని మనం పొందలేం. దీనికి మనం పవిత్రత కావాలి. ప్రతి వాళ్ళకి లోన పవిత్రత కావాలి. అంటే ఇప్పుడు లోన పవిత్రత అంటే ఏమిటి? అంద మనకి ఒక ఈయనంటారు. ఏది ఆహ్, ఈయన విదురుడు అంటారు. ఒక ఒక కాపురుషుడు అంటే కాపురుషుడు అంటే ఒక చెడ్డవాడు. కాపురుషుడు అంటే చెడ్డవాడు. వాడికి ఏంటిట గుణాలు అంటే విదురుడు అంటాడు అత్యద్భుతంగా. మె ఈసారి మీరు విదుర నీతులు అని చెప్పి బుక్స్ ఉంటాయి. అవి మనకి బయట కూడా మనకు ఉంటాయి అవన్నీ కూడా. భారతంలో అదొక అత్యద్భుతమైన పార్ట్ అది అందులో. విదురు నీతులని. ఆయన చాలా నీతులు చాలా ఇచ్చారాయన అందులో. అంటే అది కేవలం అదేదో ధృతరాష్ట్రుడికే ఇచ్చాడా, కేవలం దుర్యోధనుడికే ఇచ్చాడా కాదు. అవి ఆ నీతులు అందరికీ ఉపయోగిస్తాయి. అవి ఆ నీతులు. వాళ్ళ కోసమనే కాదు. ఆయన అంటాడు, "కోపము నువ్వును గర్వము, కోపము నువ్వును గర్వము, పోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము." కోపము నువ్వును గర్వము పోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము నను నివి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. ఏంటి కోపం? ఫస్ట్ ఆయన అన్నది కోపం. ఇది ఇది అంటే ఈ కోపం అనంగానే వాడి పట్ల మనకి ఒక ఆహ్, ఒక చెడువ ఒక చెడు అన్నది వాడి పట్ల మనకి ఒకటి అది వచ్చేస్తుంది మనకి కోపం. అంటే ఆయన కోపం అని చెప్పి ఊరికే ఒక మాట అన్నాడు. కానీ ఆ కోపానికి అనేక, అనేక మార్పులున్నాయి కోపం. అంటే ఫస్ట్ కోపం వస్తుంది. ఆ కోపం నుంచి ఆవేశం వస్తుంది. ఆవేశం నుంచి ఇంకా మనకి ద్వేషంలోకొస్తాం. ఆ ద్వేషం నుంచి ఇంకా జన్మ ద్వేషం, ఇంకా తరతరాల ద్వేషాలు ఇలా పోతాయన్నమాట. అదేదో కోపం అదేదో ఒక క్షణం ఉండి అది పోతే అది కాలిపోతే అది సరే ఓకే.
కానీ దానికి దానికి ఇంత తీగుంది దానికి. అంత తీగుంటే ఇప్పుడు ఆ కోపం వలననే ఇప్పుడు మనకి ఇన్నిన్ని అనర్థాలవుతున్నాయి. ఇప్పుడు ఆ కోపం వల్లే మనకి. ఏంటి ఇప్పుడు మహాభారతం అంతా అయింది మరి దాని వల్లే కదా! కాబట్టి ఆ కోపం అది కోపం. అండ్ ఉబ్బిపోవడం. ఉబ్బిపోవడం అంటే ఇంకొకళ్ళు నీది బావుందనేసరికి పొంగిపోతూ ఉంటారు. ఉబ్బిపోతూ ఉంటారు వాళ్ళు. సరే ఇలాగ. గర్వం. గర్వం. ఆపోవక యూనికి. ఆపోవకపో అంటే ఎంత ఉన్నా వాళ్ళకి చాలదు. అలాగా. దురభిమానం. దుర్యోధనుడికి ఉన్నదే దురభిమానం. అంటే వాడిని ఇంకొకళ్ళంటే అసలు మాట పడలేడు. అసలు పడలేడు మాట. నిర్వ్యాపారత్వం. అంటే ఏం చేయకుండా ఉండడం. లేజినెస్. ఇవి కాపురుష గుణాలు. కాబట్టి అంటే ఇలాంటి అంటే ఇవి కొన్ని గుణాలు ఇలా కొన్ని ఇచ్చారు. ఇవి మనకు చాలా ఉంటాయి. సో, ఇలాంటివన్నీ మన యొక్క వ్యక్తిత్వాన్ని ఇవి పెంపొందించుకు ఆహ్, పెంపొందించుకోవాలంటే ఇలాంటివన్నీ మనకి చాలా అడ్లు ఇవన్నీ కూడా మనకి. ఆహ్, సరే అలాగా ఇప్పుడు ఆహ్ మనం ప్రతీది కూడా మనం ఆహ్, ఇప్పుడు ఇవాల్టి కాలం ఏంటయింది ఇవాళ? ఏది మంచి, ఏది చెడు, ఏది కరెక్ట్, ఏది రాంగు, ఏది చెయ్యాలి, ఏది వద్దు అన్నది ఇవాళ చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు అందరూ కూడా ఇవాళ. అది. చూడండి ఒక్కటి మనం మ మన మనసులో అది రాంగ్, రాంగ్ థాట్ ఒస్తోంది అంటే అది తప్పు. అంటే ఇది చెయ్యకూడదు. రాంగ్ థాట్ ఒస్తోంది నెగెటివ్ ఫీలింగ్ ఒస్తోంది. ఇట్లాంటివి ఇలాంటివి మనకి వస్తున్నాయి అంటే మనం ఇది తప్పు. ఎప్పుడైతే మనకి మంచి ఆలోచన, మంచి ఫీలింగు మనకి ఇలాంటివి మనకి వచ్చాయి అంటే అది కరెక్ట్. ఇది మనం ఇది మనం ప్రతి వాళ్ళు గ్రహించుకోవాలి ఇవన్నీను. అండ్ వీటన్నిటికీ కూడా మూలం ధర్మం. ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి ఇప్పుడిది? మనం ఇప్పుడు పాపం, పుణ్యం. అలాగే ధర్మం, అధర్మం, ధర్మం. ఇప్పుడు పాపం అంటే అధర్మం. పుణ్యం అంటే ధర్మం. ఇప్పుడు ఇవాళ చాలా అంటే ఇవాల్టి కాలం ఏ రకంగా అయిపోయిందంటే, మనం ధ్యానం చేస్తున్నాం అందరమును. అలాగే ఏవో చేస్తున్నాం. కానీ మన మనసుల్లో ఇలాంటివన్నీ పోయాయా? ఇవన్నీ మనం చూసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా. అంటే నా లోపట నా మనసులో ఎంత పవిత్రతతో ఉన్నాను. అంటే ఇలాంటి గుణాలు లేకుండా, ఇలాంటివి లేకుండా నేను ఎంత ఉన్నాను. అలాగే నా వలన ఇంకొకళ్ళకి ఇప్పుడు ఇంకొకళ్ళని బాధ పెట్టకుండా నేను ఎంత ఉన్నానో, ఇంకొకళ్ళకి నేను ఎంత సహాయం చేస్తున్నానో ఇప్పుడేంటి ఇప్పుడు మనం ప్రతిదానికి మనం ఇంకొకళ్ళ మన కళ్ళు, ముక్కు, చెవి, నోరు అన్నీ ఇప్పుడు మనకి ఈ రోజుని ఇంకొకళ్ళ పైనే ఉంటుంది కదా మనకి. అంటే వాళ్ళు అంటే వాళ్ళ యాక్షన్‌కి నా రియాక్షన్. లేకపోతే నా యాక్షన్‌కి వాళ్ళ రియాక్షన్. ఇదే జరుగుతోంది. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో. యాక్షన్, రియాక్షన్. అది నాది యాక్షన్ అవ్వచ్చు. ఇంకొక లేపోతే ఇంకొకళ్ళ యాక్షన్ అవ్వచ్చు. దానికి వెంటనే రియాక్షన్. దీన్ని మనం మానుకోవాలి. ఇప్పుడు ఆహ్, హ్మ్. తాపత్రయం అని చెప్పి అన్నాం కదా మనం. ఇప్పుడు తాపత్రయాలు అంటాం కదా! మనం మామూలుగా అందరం దేనికంత తాపత్రయపడుతూ ఉంటాం? ఊరికే తాపత్రయాలు దేనికి? అని చెప్పి మనం ఇప్పుడు ఆ వర్డ్ మనం ఈజీగా వాడుతున్నాం. అంటే ఈరోజు కొన్ని కొన్ని వర్డ్స్ వాటి యొక్క ఆహ్, అర్థాలు మారిపోయాయి ఇవాళ. అర్థాలు మారిపోయి మనం వేరే వేరే అర్థాల్లో మనం వాడేస్తున్నాం మనం. తాపత్రయం అంటే ఏంటి? తాపం
అంటే తాపం అంటే కష్టం, బాధ, బాధ, దుఃఖం. తాపం అంటే దుఃఖం, బాధ ఇవన్నమాట. త్రయం అంటే 3. అంటే మనకి 3 తాపాలున్నాయి. ఇదే అర్థం అక్కడ దానికి. మనం దాని తాపత్రయాలంటే అది మనం వేరే అర్థంతో మనం చెప్తున్నాం. ఇప్పుడు 3 తాపాలు. ఏంటి ఆ 3 తాపాలు? ఇది ప్రతి వాళ్ళకే ఉన్నాయి. ఇది నాకే కాదు, ఇంకోళ్ళకే కాదు, ఇంకోళ్ళకే కాదు. పుట్టిన మనకి ఇక్కడున్న ప్రతి వాళ్ళకి 3 తాపాలు. ఏంటది? ఆహ్, హ్మ్. ఆధ్యాత్మిక, ఆది ఆది భౌతిక, ఆది దైవిక 3 తాపాలు. ఏంటవి? ఈ 3 తాపాల వలనే మన యొక్క వ్యక్తిత్వాల్లో మార్పులు ఇవి ఇది రూట్ దానికి. ఈ ఈ ఈ 3 తాపాలు రూట్ వాటికి. ఏంటి ఇప్పుడిది ఫస్ట్‌ది ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ఈ 3. ఆధ్యాత్మిక తాపాలేంటి? ఆధ్యాత్మిక తాపాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవి ఆధ్యాత్మిక తాపాలు. అంటే దేనికి ఇవి చెప్పారు? అంటే మనం వీటిని అరిషడ్ వర్గాలు అని చెప్పి అంటున్నాం గదా! ఇవి దేనికి ఇవి చెప్పారు అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకి ఇవి మన ఆధ్యాత్మిక స్థితికి ఇవి పెద్ద అవరోధాలివే. మనం పేరుకి అదేదో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అన్నది ఏవో అన్నీ 2, 2 లెటర్స్‌తోనే ఉన్నాయి అన్నీను అని చెప్పి అనుకుంటున్నాం. అవి లెటర్స్ అవి అక్షరాలు 2 అవి. కానీ వాటి యొక్క విలువ పెద్దది. అంటే వాటి యొక్క పరివర్తన అవి వాటిల్లోంచి వచ్చే ఆ యొక్క తాపాలు, వాటిలోంచి వచ్చే ఆ యొక్క దుఃఖాలు, ఆ బాధలు, ఆ కష్టాలు అవి చాలా అనేకం వాటిల్లోంచిను. మనం ఒక్కటి తీసుకున్నా కూడా దానిలోంచి అనేకం మనకు అవి వస్తాయి. సో, ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక స్థితికి ఇవన్నీ కూడా మనకి అవరోధాలే. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనం పైకి ఎదగాలి అంటే ముందర మనం వీటిని మనం కంట్రోల్ చేసుకోవడం కాదు. వీటిని మనం మొత్తం సమూలంగా కాల్చేయాలి వీటిని. సమూలంగా కాల్చి పారేయాలి. ఎందుకంటే మనం ఇందులో హ్మ్. ప్రతీదీ కూడా ఇప్పుడు మనకి రావణాసురుడున్నాడు. ఆ రావణాసురుడు మరి మహా తపస్వి. రావణాసురుడు ఎంత తపస్సు, ఎంత భక్తుడు, ఎంత శివభక్తుడు. సాక్షాత్తు శివుని ఆత్మలింగాన్ని పట్టుకొచ్చాడు అసలు. సరే అది మధ్యలో అది వదిలేసాడు. అదేదో అది దేవతల పన్నాగంతోటి అది ఆగిపోయింది. మధ్యలో ఆగిపోయింది. కానీ సాక్షాత్తు శివుడు ఆత్మలింగాన్ని తేవడం అది మామూలు స్థితా అది మరి? అది మామూలుగా అయ్యేదా ఆ పని? అయినా మరి రావణాసురుడు మరి అంతా చేశాడు. ఏ మరి అంత స్థితి అయిన రావణాసురుడు మరి మరి ఆహ్, ఒక తాపం ఏంటది? కామతాపం. కామతాపం. అంటే ఆహ్, అది మనందరికీ తెలుసు కదా! మనందరికీను. ఆహ్, వ పరాయి పరాయి భార్యను కోరుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ పోనీ ఆ భార్య వద్దు అని చెప్పి అంటున్నా కూడా కోరుకున్నాడు. సరే నాశనం అయిపోయాడు మరి. మరి ఇంత వేదాంతుడు, ఇంత తపస్సుడు, ఇంత తపస్వి, ఇంత భక్తుడు మరి మరి అంతటి వాడు మరి మొత్తం సమూలంగా కూలిపోయాడు కదా! రావణాసురుడు. అదొక తాపం. అలాగే కంసుడు. కంసుడు ఏమిటి ఆహ్, ఆయనకి మా ఆయన శ్రీకృష్ణుడితోటి చావు ఉందని చెప్పి ఆయనకి ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో ఆయనకి మొత్తానికి అక్కడి నుంచి భయం. అక్కడి నుంచి ఆ భయంతోటి అదే ముందర పిల్లలందరినీ చంపించేస్తాడు. సరే కృష్ణుడు ఇంకెక్కడో ఉంటే సరే ఇంకా అక్కడి నుంచి భయపడుతూనే బతికాడు అన్నాళ్ళును. సో, భయం. ఆ భయం అన్నది ఒక తాపం. భయం. ఆ!
అలా అంటే ఇది ఇది కామంలోంచి వచ్చిన భయం. అంటే కామంలోంచి మీన్స్ కామం అంటే అదేదో ఒకటే అదే అర్థం కాదు. కామం అంటే కోరికలు. అంటే ఏ కోరికైనా కామమే. మామూలు కోరికలు కూడా కామంలోకే వస్తాయి. సో, అంటే ఏంటనమాట, ఇప్పుడు మొత్తాన్ని ఇది నేను నేను బతికుండాలి. ఆహ్, నేను నన్ను వాడు ఏం చేయకూడదు. నాకు వాడి చేతిలో చావు రాకూడదు. అది కూడా కోరికే గదా! దాని నుంచి భయం వచ్చేసింది. ఆ భయం అనే తాపంతోటి కంసుడు వెళ్ళిపోయాడు. అలాగే సరే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు సరే వాళ్ళది అదే స్టోరీ. అయితే ఇప్పుడు మరి మనకి సో, ఇలాంటి తాపాలు మనని ఆధ్యాత్మికంగా, స్పిరిచ్యువల్‌గా మనం చాలా దూరం అయిపోతాం. అంటే మనం స్పిరిచ్యుయాలిటీ, ధ్యానం అని చెప్పి అనుకున్నా గూడా అది మనకి చాలా స్లో అయిపోతుంది. మనం ఆ పరమాత్ముడిని మనం ఆ దైవీ స్థితిని మనం పొందలేం ఇలా ఉంటే. ఇదొకటి. అండ్ ఇది ఆధ్యాత్మిక తాపం. ఇంకొకటి ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపాలేంటి? అవి మనకి సరే మనకి ఇదిగో ఇప్పుడు సునామీలు, భూకంపాలు, వరదలు, ఇదిగో ఇలాంటి బాధలొస్తున్నాయి గదా! మరి ఇగో ఇట్లాంటివన్నీ అవుతున్నాయి గదా! సో, ఇవి మనం వీటి నుంచి కూడా మనకు భయం. మనకి అదొక ఆ కష్టాలు వేరు, ఆ భయాలు వేరు మళ్ళీను అవన్నీ కూడా. సో, ఆ భయాలు. అండ్ ఇంకొకటి ఆది భౌతిక. అంటే ఏమిటి? మన ఏదో భౌతికంగా మనకి ఇంకొకళ్ళతో ఇబ్బందులు, ఇంకొకళ్ళతో బాధలు, ఇంకొకళ్ళతో మనకి కష్టాలు, ఇలా అనేకం, అనేకం, అనేకం ఉన్నాయి కదా! సో, ఇవి ఆది భౌతిక. ఇలాంటివి ఇవి తాపత్రయాలు. ఈ 3 రకాల తాపత్రయాలు మనం దాటితేనే కానీ, వీటిని కాల్చేస్తేనే కానీ మనం ముక్త స్థితిని పొందలేము. మనం అంటే మనం వీటిని మనం దాటాలి. వీటికి అతీతంగా మనం కావాలి. వీటికి అతీతంగా కావాలి, వీటిని మనం దాటాలి అంటే ఏమిటి? ఇవి దాటాలి అంటే ఇవి ఉంటాయి. ఇవేం మనం మనతో పాటు ఈ ప్రపంచంలో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఏది మనకి రాకుండా పోదు. అన్ని ప్రపంచంలో ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ అయితే మనం వాటికి అతీతంగా మనం కావాలి. అంటే మనం ఒక ఇలాంటి తాపత్రయాలు దాటి అటువంటి జ్ఞానంతోటి మనం ఒక ఆ జ్ఞానాన్ని పొంది మనం ఆ దైవీ స్థితిని మనం పొందాలి. ఇలా కావాలంటే మనం ఒక సాక్షి తత్వం. సాక్షి తత్వం మనకి రావాలి. ఇటువంటి సాక్షి తత్వం రావాలి, సాక్షి స్థితి రావాలి అంటే మళ్ళీ మనకి మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం బాగు చేసుకోవాలి. పెంపొందించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ లోపట అయ్యేవే కదా ఇవన్నీను. ఇవన్నీ బయట ఎక్కడ అయ్యేవి కాదు. లోపట అయ్యేవే. కాబట్టి లోపట ఇవన్నీ మనం చేసుకోవాలి. సో, వీటన్నిటికి మనకి కావాల్సింది మనం ధర్మ మార్గం. మనం ధర్మ మార్గం ఇప్పుడు ఇంకొకళ్ళు చేసారా, వాళ్ళు వాళ్ళు అధర్మంగా వాళ్ళున్నారు కదా! నేనెందుకు అధర్మంగా ఉండొద్దు. వాళ్ళు అధర్మంగా వాళ్ళు వెళ్ళారు కదా! నేనెందుకు అధర్మంగా వెళ్ళొద్దు. వాళ్ళు అధర్మంగా వాళ్ళు తిట్టారు కదా! నేనెందుకు అధర్మంగా తిట్టొద్దు. ఇందాక అనుకున్నాం కదా! మనం యాక్షన్, రియాక్షన్ అని చెప్పి మనం ఇందాక అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి మనం ఇంకొకళ్ళు మనల్ని ఒక్క మాట అనంగానే మనకి చర్రుమని చెప్పి వచ్చేస్తుంది మనకి. వచ్చేసి వెంటనే రియాక్షన్. అంటే మనం ఇంకా ఎదగలేదు. మనం ఇంకా ఎదగలేదు. మనం ఇంకా కాలేదు. సో, ఇన్నాళ్ళు మనం చేసిన సాధన అంతా పనికి రావట్లేదు ఇంకాను. అంటే ఇంకా చెయ్యాలి. అది ఆ సాధన సరిపోవట్లేదు. ఎప్పుడైతే నువ్వు ఇంకొకళ్ళ దానికి నువ్వు కదలకుండా అంటే నీ లోపల కదలకుండా నువ్వు అలా ఉండగలిగేవో, అప్పుడు నీ యొక్క సాధన ఫలం ఉంటోంది అని చెప్పి మనకర్థం. అంతేగాని ఇంకొకళ్ళ యాక్షన్ వెంటనే మనం రియాక్ట్ అయిపోతూ ఉంటే, అంటే ఏంటనమాట? అంటే నువ్వు ఇంకొకళ్ళ దానికి నువ్వు ఆహ్, లొంగిపోతున్నావు. ఇంకొకళ్ళ యాక్షన్‌కి మనం లొంగిపోతున్నాం. లొంగిపోబట్టే మనం వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం మనం.
అంటే నా యొక్క వ్యక్తిత్వం అంటే ఇంకా గట్టిపడలేదు. గట్టిపరుచుకోవాలి మనం వ్యక్తిత్వాన్ని. అంటే దేనికి మనం ఆహ్, అటువంటి వెంటనే రియాక్ట్ అయిపోయే అట్లాంటి స్థితి మనకి రాకూడదు. ఆహ్, అంటే ఇప్పుడు నువ్వు రియాక్ట్ అవ్వద్దు అంటే ఇంకొకళ్ళేదో పెద్ద బాధలో ఉన్నారు. ఏదో పెద్ద పెద్ద కష్టంలో ఉన్నారు ఇంకొకళ్ళు. అయితే నేను రియాక్ట్ అవ్వను నేను ఇలాగే ఉంటాను అంటే మళ్ళీ అది తప్పక్కడ. అదే అంటున్నా. ఏంటంటే అక్కడ మన ధర్మం, అధర్మం అంటే ఇది మనం ఇంకొకళ్ళకి సహాయంగా ఉండాలి. ఇంకొకళ్ళకి సేవ చేస్తూ ఉండాలి మనం ఎప్పుడూ కూడాను. ఇలా ఉంటూ నేను, నేను నా లోపట నేను కదలకుండా ఉంటూ అంటే ఇప్పుడు మనం ఇంకొకళ్ళకి అవసరం ఉంది. వెంటనే మనం వెళ్ళాలి. చెయ్యాలి. అక్కడ రియాక్ట్ అవ్వాలది మనం. అలాగే ఇంకొకళ్ళు ఏదో ఆహ్, కష్టంలో ఉన్నారు. నువ్వు 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 ఏం చేయగలవో అక్కడ నువ్వది చెయ్యాలి. అంతే నేను రియాక్ట్ అవ్వను కదా! అని చెప్పి అనుకోకూడదక్కడ. అంటే ఇది మనకి ఇదే ధర్మం, అధర్మం ఇదిగో ఇక్కడే అన్నమాట. ఇక్కడే భేదం మనకి. ఆ భేదం. ఇది ధర్మ మార్గమా? అధర్మ మార్గమా? ఇది మన లోపట అర్థం కావాలిది. సో, ఇలాంటివన్నీ అర్థం కావాలి, మనకి తెలియాలి అంటే మనకి అనుక్షణ సాధన కావాలి. అనుక్షణ సాధనతోటి మనం ఉన్ననాడు మనకి మనం ఆహ్, ఇలాంటివన్నీ అర్థం అవుతాయి మనకి. అంటే అప్పుడు నేను నా యొక్క వ్యక్తిత్వం అప్పుడు ఆహ్, పెరిగి నేను బా అది ఆహ్, దైవీ స్థితికి చేరుకుంటుంది. దేనికంటే ఇప్పుడు ఆహ్, దైవం ఎప్పుడు ఎప్పుడు కూడా పరోపకార ప్రియుడు దైవం. ఆయన అంటాడు పాపం పుణ్యానికి ఆయన చాలా ఒక 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 సింపుల్ ఇది ఇచ్చేసారు ఆ దైవం. ఏంటంటే ఆహ్, హ్మ్, పరోపకారం పుణ్యం, పరాపకారం పాపం. అంటే ఇంకొకళ్ళకి అపకారం చేసేది పాపం, ఇంకొకళ్ళకి ఉపకారం చేసేది పుణ్యం. ఆయన వెంటనే దానికి ఇచ్చేసారు ఈజీగా. అపకారం అంటే నువ్వదేదో నువ్వు నువ్వు ప్రత్యేకంగా మనం వెళ్ళి అపకారం చేసే పని లేదు వాళ్ళకి. వాళ్ళు ఆహ్, హ్మ్, ఆహ్, బాధలో, కష్టంలో వాళ్ళు ఉన్నప్పుడు నేను చెయ్యగలిగి కూడా నేను చెయ్యలేకపోతే అది అపకారం. అంటే ఇప్పుడు నేను చెయ్యలేని స్థితిలో ఉంటే అది ఓకే. కానీ నేను చెయ్యగలిగే స్థితిలో ఉండి నా వల్ల ఈ ఆహ్, నె అయినా కూడా నేను వెళ్ళలేదు, చెయ్యలేదు అంటే అది ఇంకొకరికి అది మనం అపకారం కిందనే వస్తుందనమాట. అందువలనే కాబట్టి మనం ఇది మ మన మన యొక్క వ్యక్తిత్వానికి ఇదొక పెద్ద దెబ్బనమాట అది. అది మనకి అంటే అక్కడ మనకింకా అది అది నేర్చుకోలేదు మనం. ఆ పాఠం మనకి రాలేదు. మనం ఆ లెసన్ మనకి నేర్చుకోలేదు. మళ్ళీ మనం ఆ క్లాస్‌లో మనం ఉండాల్సిందే. మళ్ళీ అది మనం నేర్చుకోవాల్సిందే. వీటన్నిటికి మరి మనం ధర్మ మార్గం. అంటే ఇప్పుడు, ఇప్పుడు పాండవులు ఇప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల పట్ల ఉన్నారు. ఆయన పాండవుల పక్షాన ఉన్నారు శ్రీకృష్ణుడు. దేనికి పాండవుల పక్షాన ఆయన ఉన్నారు? పాండవులంటే ఏమిటి? ఆయన భగవంతుడికేమైనా ఏదో ఏదో ఒకళ్ళంటే ప్రీతి ఉంటుందా? లేకపోతే ఇంకొకళ్ళంటే కోపం ఉంటుందా భగవంతుడికి? ఆయనకి అందరూ సమానమే కదా! భగవంతుడికి. ప్రతి వాళ్ళు సమానమే. అయితే ఆయన ఎక్కడ ధర్మంతో తనని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి ఆయన వాళ్ళ దగ్గర ఆయన ఉంటూ ఉంటాడు. ఇప్పుడు ఆహ్, హ్మ్, ఆహ్, మనం అంటే ధర్మంతో ఆరాధించే వాళ్ళు దానికి నేను ఇంకొకటి నేను మాట్లాడతా. అంటే ధర్మం అని చెప్పి నేను దేనికంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా అంటున్నాను ఈ మాట. ఈరోజు మనకది కరువైపోయింది మనకీరోజు. మొత్తం మన అన్ని చోట్ల అది అడుగంటిపోయిందది. అందుకోసం నేను ఆ వర్డ్ నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ధర్మం పక్షాన ఉంటాడు. ఇప్పుడు ఇప్పుడు హిరణ్యాక్ష, హిరణ్యకశిపులున్నారు.
మళ్ళీ అలాగే ధ్రువుడు ఉన్నాడు. మనకి తెలుసు. ధ్రువుడు ఆయన మహా తపస్వి. ఆయన తపస్సు చేశాడు. సరే ఆయన చిన్న పిల్లాడిగా ఉండగా అది ఏదో సరే తండ్రి ఒళ్ళో కూర్చోలేకపోయాను అని చెప్పి బాధొచ్చి సరే ఆయన తపస్సులోకి ఆయన వెడతాడు. వెళ్ళి ఆ తపస్సు అంతా అయ్యేసరికి ఆయనకి ఇది పోతుంది. ఈ ఈ చిన్న కోరిక పోతుంది. ఎప్పుడైతే ఆ విష్ణు సాక్షాత్కారం అయిందో ఆయనకి ఇదిగో ఇలాంటి చిన్న కోరిక పోయి ఆయనకి ఇంకా నేనింక శాశ్వతంగా నేను నీ దగ్గర ఉండిపోవాలని చెప్పి అడుగుతాడు ఆ విష్ణువుని. అది కావాలి నాకు. ఆహ్, ఆహ్, ఆ యొక్క పరమపదం కావాలి అని చెప్పి అడుగుతాడు. సరే. అప్పుడు సరే విష్ణువు సరే అని చెప్పి ఆయనకి ఆ వరం ఇస్తాడు. ఇచ్చి కాపోతే నువ్వింకా అప్పుడే కాదు ఇంకా కొంతకాలం ఇంకా నువ్వు రాజ్యాన్ని పాలించాలి అని ఏవో చెప్పి హితవు చెప్పి ధ్రువుడిని ఆయన సరే ఆయన రాజుగా ఉన్నన్నాళ్ళు ఉంటాడు. అయిపోయాక లాస్ట్‌లో ఫైనల్‌గా ఆయన విష్ణు పదం పొందుతాడు. పొంది ఈనాడు ఆయన ఒక నక్షత్రంగా ఉన్నాడు ఈనాడు. మనకందరికీ కూడా తెలుసు కదా! ధ్రువ నక్షత్రం. అది ఈ రోజుని మనం ప్రతి వాళ్ళం చూడగలుస్తున్నాం. సో, ఆయన అంత స్థితిని ఆయన పొందాడు. ఏ దేనివల్ల పొందాడు అంత స్థితి? ఆయన ఆహ్, ధర్మంతోటి దైవాన్ని కొలిచాడు ఆయన. అంటే ఆహ్, ఆయన చిన్నతనంలో ఆయనకి ఆ కోరుకున్నా కూడా ఎప్పుడైతే భగవంతుని ఇదయిందో ఆహ్, ఆయన ఆ అంటే ఆ ధర్మ స్థితితోటి ఆయన ధర్మమైన కోరికనైనా కోరుకున్నాడు. కాబట్టి భగవంతుడు పలికాడు, ఇచ్చాడు. ఆయన అది పొందాడు. మరి హిరణ్య ఇప్పుడు వీళ్ళు హిరణ్యకశిపులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా మరి అంతటి అంత ఆహ్, అంత భక్తులే వాళ్ళు కూడాను. వాళ్ళు కూడా మరి వేలకి వేల ఏళ్ళు అంత తపస్సు చేశారు. చేసి వాళ్ళు శివుని ప్రత్యక్షం చేసుకున్నారు. శివుడు మరి ఆహ్, వీళ్ళ అత్యద్భుతమైన తపస్సుకి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు శివుడు. ఆశ్చర్యపోయి సరే వీళ్ళు కోరుకున్నది ఇచ్చాడు మరి. ఎందుకంటే నువ్వు రాక్షసుడైనా, నువ్వు దేవుడివైనా, మామూలు మనిషివైనా, ఎవరైనా సరే నువ్వు ఆ తపస్సు అంతా చేస్తే ఆ భగవంతుడు కనిపించి తీరతాడు. నువ్వు 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 ఆహ్, దేవుడివే అవ్వక్కర్లేదు. దేవతవే అవ్వక్కర్లేదు. నువ్వు రాక్షసుడైనా సరే తపస్సు చేస్తే అది ఆ తపస్సుకి ఆ భగవంతుడు పలుకుతాడు. రావాలి. సో, అది ఆయన డ్యూటీ. ఆ పరమాత్మ డ్యూటీ. సో, ఆయన వచ్చాడు. వరాలిచ్చాడు. వీళ్ళకి కావాల్సిన వరాలిచ్చాడు. అడిగిన వరాలిచ్చాడు. కానీ ఇచ్చాక ఆ వరాలిచ్చాక మళ్ళీ ఆ దేవతలే ఆ వరాల్ని కాదు. ఆ వరాల వలన వీళ్ళు మొత్తం ప్రపంచ పీడ అవుతోంది వీళ్ళ వలన అని చెప్పి మళ్ళీ సరే ఆ దైవమే అది మొత్తం మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఇంకోటేదో చేసి సరే ఆ రాక్షసుల్ని సంహరించారు. అంటే ఏంటనమాట అంటే అక్కడ దైవం లేడు. దైవం వరాలు అంటే నీకు కావాల్సినవి ఇచ్చాడు. కానీ అక్కడ ధర్మం లేదు కదా! అక్కడ వాళ్ళ దగ్గర ధర్మం లేదు. ధర్మం లేదు కాబట్టి వాళ్ళకి ఆ వరాలే శాపాలయిపోయి వాళ్ళని తుదముట్టించారు. అంటే ఏంటనమాట ఇక్కడ? ఇప్పుడు ధ్రువుడిది అదే తపస్సు. హిరణ్యకశిపు బ ఇది సి బ హిరణ్యకశిపులు వాడిది అదే తపస్సు. ఇప్పుడు ధ్రువుడికి భగవంతుని సాక్షాత్కారం అయింది. అలాగే విష్ణువు సాక్షాత్కరించాడు, చేశాడు. ఈ రాక్షసుడికి శివుడొచ్చాడు. వరాలిచ్చాడు. ఇద్దరికీ ఇచ్చాడు వరాలు. ఇస్తే ధ్రువుడు ధర్మనిరతితోటి
తను కోరుకున్నట్టుగా అంత అయ్యాడు. ఇక్కడ ఈ రాక్షసులకి ధర్మం లేదు కాబట్టి, వీళ్ళు లోక కంటకులుగా అయ్యారు కాబట్టి, వీళ్ళని మళ్ళీ సంహరించేశారు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇద్దరు సేమ్ యాక్షన్, సేమ్ చేశారు. ధ్రువుడు, రాక్షసుడు కూడా. అంతా ఇద్దరి పని సేమ్. కానీ ఫైనల్‌గా ఇక్కడ ధర్మం ఉంది, ఇక్కడ అధర్మం ఉంది. అందువలన ఇక్కడ అధర్మం ఉన్న చోట నువ్వు ఎంత భగవంతుడొచ్చి ఏం చేసినా కూడా అది కూలిపోవాల్సిందే వాడు. ఎన్ని వరాలిచ్చినా కూడా వాడు కూలిపోవాల్సిందే. కాబట్టి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఈ పాయింట్. కాబట్టి మనం ప్రతి వాళ్ళం ధర్మ మార్గంలో మనం వెళ్ళాలి. ధర్మ మార్గంలో ఇంకొకళ్ళు ఎలా ఉన్నారు నాకనవసరం. ఎందుకంటే ఇంకోళ్ళు అధర్మంతో ఉన్నాడా? లేకపోతే ఇంకొకళ్ళు ఇలా ఉన్నారా? అలా ఉన్నారా? అది నాకు కాదు. అంటే వాడి యాక్షన్‌కి నేను రియాక్షన్ ఆ మాటకంటున్నా ఇప్పుడు నేను. కాబట్టి వాడు అధర్మంతో వాడు నన్ను బాధించాడా, కొట్టాడా, తిట్టాడా అదంతా కాదు. నేను ధర్మంతో ఉన్నానా లేదా? ఎందుకంటే ఫైనల్‌గా గెలుపు ఎప్పుడు కూడా ధర్మానిదే. ఫైనల్ గెలుపు. సరే ఆ ముందర కొన్ని ఇబ్బందులుండొచ్చు, బాధలుండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ ఫైనల్‌గా అది మనకి గెలిచేది ఎప్పుడు కూడా ధర్మమే. ఇది మనం ప్రతి వాళ్ళం ఇది మనం గ్రహించుకుంటూ మనం ఆధ్యాత్మికత అంటే ధర్మం లేకపోతే అక్కడ అది ఆధ్యాత్మికత కాదు. ధర్మంతో ఉండేదే ఆధ్యాత్మికత. అందువలన మనం ఇగో ఇవాళ మనం ప్రతి వాళ్ళం ఇదిగో ఇలా స్పిరిచ్యువల్‌గా మనం ఉంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. సో, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం వీటిని ఇంకా పాటించాలి. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ వేరు. కామన్ మ్యాన్ సరే, వాడి సంగతి వేరు. కానీ మనం ఇందులో ఉన్నాం కాబట్టి, మనం ఇంకొకళ్ళకి ఆదర్శం అవ్వాలి. అంతేగాని నేను స్పిరిచ్యువల్‌గా ఉంటున్నాను. నేను స్పిరిచ్యుయాలిటీతో ఉన్నాను. నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పి అంటూ, మనం కూడా ఒక కామన్ మ్యాన్ కంటే ఇంకా అధ్వానంగా అలా లే మనం వేరే రకంగా ఉంటే మాత్రం స్పిరిచ్యుయాలిటీకే అది మీనింగ్ పోతుంది. అందువలన మనం ఇంకోళ్ళకెప్పుడు ఆదర్శంగా ఉండాలి. అండ్ ఇంకోటి ముఖ్యం ఏంటంటే ఫైనల్‌గా మనం ఇప్పుడు ఇదంతా కూడా మన యొక్క ప్రయాణం, మనం ఆ పరమాత్మ స్థితిని మనం అందుకోవాలి, చేరుకోవాలి, అనుభవించాలి. దానికోసం కాబట్టి మనం ఇక్కడ మన లోపటి ఇల్లు క్లీన్ చేసుకోవాలి. మన లోపటి ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే దానికి ముందర ధర్మం అనే ఆ యొక్క వాటర్ తోటి మన లోపల క్లీన్ చేసుకోవాలి. ధర్మం అనే నీరుతోటి మనం క్లీన్ చేసుకొని, దానిపైన ఎన్ని అంతస్తులు మనం వేసుకున్నా, బిల్డింగ్ అదే ఆధ్యాత్మిక స్థితులు మనం వెడుతూ ఉంటే ఆధ్యాత్మికంగా ఫాస్ట్‌గా వెళ్ళగలం. ఫాస్ట్‌గా ఆ స్థితిని పొందగలం. మనకి ఒకటి పాటొకటుంది. ఏంటంటే ఇది అంటే పాత పాట ఇది. అందులో అంటుందనమాట. ఆహ్, జగంలో ఆహ్, ఒక ఒక కీర్తి మాత్రమే అది మిగులుతుంది మనకి. కీర్తి మాత్రమే. అంటే మనం అందరం వెళ్ళిపోయినా కూడా కీర్తి మిగులుతుందిట. అయితే ఆ కీర్తి ఏంటి ఆ కీర్తి? ఇప్పుడు అపకీర్తా? మంచి కీర్తా? అపకీర్తి అది అది అదెవడో అనుకోడింక. ఏదంటే అసలు వాడినెవడు తలుచుకోడు. ఎందుకంటే వాడిది అపకీర్తి. సో, వాడు పోయాక హమ్మయ్య! అనుకుంటారు. అపకీర్తి అది తలుచుకోరు. కానీ మంచి కీర్తున్న వాడిది అంటే అది మంచి కీర్తంటే ఎప్పుడైతే మనం ఇగో ఇలా ధర్మ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఆహ్, ఇందాక అన్నట్టుగా నేను ధర్మము, దైవం వేరు వేరు కాదు. దైవమే ధర్మం, ధర్మమే దైవం. సో, ఇది ఈ 2 వేరు వేరు కాదు. కాబట్టి ఆ మార్గంలో మనం ఆ స్థితిలో మనం ప్రయాణిస్తే అది మనకి ఆ ధర్మం మనతో పాటు ఉండి మనకి మంచి కీర్తిని పట్టుకొస్తుంది ఎప్పుడూ కూడాను. జగమున యశమే మిగులునులే అది యుగములకైనా
చెదరదులే. దైవం నీలో నిలుచునులే, ధర్మం నీతో నడచునులే, ధర్మం నీతో నడచునులే. గాలికి కులమేది, ఆ పాట అన్నమాట. కాబట్టి దైవం, ధర్మం ఈ 2 వేరు కాదు. దైవత్వం, ధర్మం ఈ 2 వేరు కాదు. దైవీ స్థితి, ధర్మం ఈ 2 వేరు కాదు. కాబట్టి దైవము, ధర్మము సో ఈ 2 మనకి కీర్తిని పట్టుకొస్తాయి ఎప్పుడు కూడాను. కాబట్టి మనం దైవాన్ని పట్టుకోవాలంటే మనకి ధర్మంతో ఉన్ననాడే ఆ దైవం నా సొంతం అవుతాడు. నా వాడవుతాడు దైవం. లేకపోతే ఇప్పుడు రాక్షస భక్తి, రాక్షస ధ్యానం, రాక్షస తపస్సు అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా మనం. కాబట్టి మనం చిన్న శుభకార్యానికే మనం ఇల్లు మనం అంతా క్లీన్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం ముందరే మనం. అలాగే కాబట్టి మనం ఇంత పెద్ద శుభకార్యం మనం ఆ దైవీ స్థితిని మనం పొందే ఆ యొక్క శుభకార్యం. ఆ శుభకార్యానికి మరి మనం ఎంత మన లోపట అంతరంగం ఎంత శుభ్రపడాలి, ఎంత పవిత్రత పొందాలి, మనం ఎంత బాగు చేసుకోవాలి మనం. ఇది మనం చేసుకుంటూ మనం ఈ ధ్యానం చేసుకుంటూ మనం సాగాలి ముందరికి. ఓకేనా? ఇది ఈ వ్యక్తిత్వం మనకు కావాలి అందరం కూడాను. ఇది వ్యక్తిత్వం అంటే ఇది. అంతేకాని నాకు ఇన్ని మార్కులొచ్చాయి, లేకపోతే నాకు ఇంత ఉద్యోగం ఉంది, ఇంత సంపాదన ఉంది, నాకు ఇంత ఇల్లుంది, ఇంత కారుంది, ఇంత బిజినెస్ ఉంది, ఇంత ధనం ఉంది. ఇది వ్యక్తిత్వం కాదిది. కాబట్టి వ్యక్తిత్వం అంటే ఇది మనకి. ఓకేనా? నమస్తే అమ్మా. నమస్తే.